లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని కోడూర్ మోర్లోని క్రాంతి హై స్కూల్లో విద్యార్థులు కృష్ణస్వామి సంబరాలలో కొట్టారు. కోలాటాలు, దాండియా ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్ముడి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమైన, పసికందుగా ఉన్నప్పుడే పూతన అనే రాక్షసి చంపడానికి ప్రయత్నించిన, దాని తర్వాత 15 ఏళ్ల లోపే ఎంతోమంది రాక్షసులు, యక్షులు, సర్పరాజులతో యుద్ధాలు చేయవలసి వచ్చిన, పెళ్లి కోసం రుక్మిణిని పెళ్లి చేసుకునేప్పుడు వాళ్ళ అన్న రుక్మితో అయిన, సత్యభామను పెళ్లి చేసుకున్నప్పుడు నీలాపనిందలు భరించాల్సి వచ్చిన, అలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరి వరకు పోరాటం లాగానే సాగిన ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. కర్మణ్యేషు వాధికారస్తే మా ఫలేషు కదాచన అని మన కర్మను మనం నిర్వర్తించాలి, ఫలితాన్ని వదిలివేయాలి అని చెప్పడమే కాకుండా తను ఎన్ని కష్టాల్లో ఉన్న యాదవులకు, పాండవులకు ప్రతి చోట భరోసాని కల్పిస్తూ నేనున్నానని వాళ్ళ కోసం నిలబడి చివరికి శాపనార్థాలు కూడా భరించి తన వంశ నాశనాన్ని తన సొంత కళ్ళతో చూసినా కూడా ఇదే నా కర్మ ఫలితం, ఇదే నా జీవితం అని ఎంతో హుందాగా తన జీవితాన్ని గడిపిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతోమందిని కాపాడుతూ వచ్చి చివరకు తన జీవితాన్ని మాత్రం తృణప్రాయంగా వదిలేశాడు. అటువంటి మహానుభావుడు, అటువంటి మహాత్ముడు మనకు దేవుడిగా ఈరోజు వరకు కూడా మనకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన బాటలో నడుస్తూ అందరు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ధర్మం వైపు నిలబడాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.